శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానమే అని సిపిఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికాడని, అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నాడని తెలిపారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్ కు వెళ్లిందన్నారు. తిరుమల పవిత్రతను మంట కలిపారని, ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా పెట్టడం సరైన నిర్ణయం కాదని నారాయణ తెలిపారు. ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు జరిగాయన్నారు. కర్ణాటక నెయ్యి టెండర్ను ఎందుకు ధర్మారెడ్డి రద్దు చేశాడని ప్రశ్నించారు. లడ్డు గురించి ఇష్టానుసారం మాట్లాడడం ఇకనైనా మానుకోండన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా లడ్డు వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు. కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం కాదన్నారు. మీకు ఇంట్రెస్ట్ అయిన లడ్డు ఆ ప్రజా సమస్య అంతా పక్కన పడిపోయింది. లడ్డు ఒకటే వచ్చింది ముందుకి, రాజకీయ ప్రమాదం ఆయనకి వెళ్ళిపోయింది. ఈ తిరుపతి తిరుమల దేవస్థానం చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి వ్యవస్థ. అదే డివోటీస్. సార్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఏం సంబంధం అంటే, కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు. మేము నమ్మనంత మాత్రం నా వ్యవస్థ అవుతుందని మేము చెప్పడం లేదు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న చోట్ల కూడా ఆడేమి దేవాలయాన్ని పగలగొట్టడం లేదు, దేవాలయానికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. కేరళలో అన్ని రకాల ఏర్పాటు చేస్తాం కదా. అందువల్ల కమ్యూనిస్టులు దేవాలయానికి వ్యతిరేకం కాదు, దేవుళ్ళకి వ్యతిరేకం కాదు, భక్తులకు వ్యతిరేకం కాదు. మాకు భక్తి ఉండకపోవచ్చు, మాకు ఆత్మ ఉంది, మీకు ఒక ఆత్మ ఉంది. ఆత్మే. దీన్ని ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో మార్చేస్తారు. నా బాధ ఏంటంటే, తిరుపతి దాదాపు 1,00,000 మంది జనం వస్తారు రోజుకి. ఇంక బ్రహ్మోత్సవాలకైతే 1,00,000 మంది వస్తారు. ఆదాయం వస్తూ ఉంది. ఆదాయం ఎట్ట ఖర్చు పెడతారో దాన్ని తంటాలు పడతారు. ఇంత ఒక సెంటిమెంట్స్ వల్ల దాన్ని దెబ్బ కొట్టే ప్రమాదం వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ మారుతున్నాయి. ఇది ఎక్కడ వచ్చిన మూల కారణం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు. అంతకుముందు ఎక్కడైతే ఏమేమి టెండర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేసి దానిలో అవినీతి జరిగిపోయింది కాబట్టి, దుబారా అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను నిర్మిస్తా చెప్పేసి రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు. అది శుద్ధంగా ఫెయిల్ అయింది కాకుండా నష్టం కూడా వచ్చింది. ప్రతి ప్రాజెక్టులో ఉన్న దాన్ని ప్రాజెక్ట్ పరిశీలించి పరిష్కారం చేసుకోకుండా మొత్తం ఆపిచ్చేసాడు. ఇప్పుడు పోలవరం దాదాపు 6 నెలలు సంవత్సరంలో ఆగిపోయింది. ఆ రివర్స్ టెండరింగ్ పెట్టాడు, కాంట్రాక్టర్ మార్చాడు. ఎంత మిగిలిచాడు? 200 వీళ్ళకి తోకను పట్టుకోలేకపోయాడు. ఇసుక టెండర్స్ రివర్స్ అని పెట్టాడు. 6 నెలల సంవత్సరం ఇసుక లేకుండా చేశాడు. బిల్డింగ్స్ ఆగిపోయినాయి. బిల్డింగ్ వర్కర్స్ అందరూ అయ్యోమని బాధపడిపోయారు. మళ్ళీ తర్వాత ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేయింది, శాండ్ మాఫియా విరిగిపోయింది. ఇప్పుడు తిరుమల దేవస్థానానికి వచ్చేకాడికి నెయ్యిది టెండర్స్ మార్చాలా, రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు. దీన్ని ఆ పాత పద్ధతిని మార్చాడు, కొత్త పద్ధతి పెట్టాడు. అప్పుడు 400-500 రూపాయలు ఉంటే ఇప్పుడు 320-340కు మార్చాడు. నేను మిగల పెట్టాను కదా అన్నాడు. ఎప్పుడుకైనా గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి, స్టాండర్డ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి, కొంచెం ఎక్కువ పెరగచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు లేకుండా ఉంటారా? చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది, ఈ కల్తీకి సమస్య వచ్చింది. ల్యాబొరేటరీకి పోయింది. ల్యాబొరేటరీ వాళ్ళు అసలు ఆవు నెయ్యి కాదని చెప్పేశారు, కల్తీ నెయ్యి చెప్పారు. ఒకటి వచ్చాక ఏ కల్తీ ఏమేమి తెలిసింది? అదేదో ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, అదేదో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నటువంటి సంస్థ. అది వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేసుకుంటారు నెయ్యి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి రకరకాలుగా ఉంటాయి, అది రోజు వస్తాయి కదా. అవి కలిసిపోయినాయి కాబట్టి 300 రూపాయలకు అమ్మగలుగుతున్నాడు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల లోపల మేము వేయలేమన్నాడు. చివరికి టెండర్స్ 33% అది ఇచ్చేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. 400 చిల్లరకో 500కో మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు పోయి అది చూడాలి మనం, అది సంస్థ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది. ట్రేడర్స్కి ఇవ్వకూడదు. ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా, దాన్ని కెపాసిటీ చూడాలి. అది చూసేది కనపడలా, ట్రేడర్స్కి ఇచ్చేసారు. కొత్త జీవులు ఉన్నది ఉన్నాయి. ట్రేడర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు, ఓపెన్ చేశారు. సరే, దానికని ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా, చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్. ఇవి ఎవడెవడు ఎఫర్ట్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు. లోపం దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి, ఎక్స్పోజ్ చేశాడు.
దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే, భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన ఆపెడతారా? భక్తులు దెబ్బతింటారని చెప్పేసి వాసన ఆపిపెడితే కల్తీ జరుగుతూనే ఉంటుంది. భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు. కొంతమంది భక్తుల సెంటిమెంట్ ఉంటుంది, మాకు సంబంధం లేదు. దాని నాణ్యత ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా చూసుకోవాలి. ఆ ప్రకారంలో లోపల మాట వాస్తవం. తర్వాత ఇంకోటి, టీటీడీ ట్రస్ట్ బోర్డు అది ఒక డివోటీస్తో కలిగినట్టుగా ఉండాలి. కానీ రాను రాను ఏమైందంటే ఇంకా ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి, కార్పొరేట్ కంపెనీస్కి ఆ ప్రకారం ట్రస్ట్లో మెంబర్లకు ఇచ్చడం మొదలుపెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇంకొక ముందేసి శాండ్ మాఫియాకి, శాండల్వుడ్ మాఫియాకి మొదలు అందరికి ఇచ్చే మొదలుపెట్టారు. ధర్మారెడ్డి ఈవో వచ్చిన తర్వాత శాండ్ మాఫియా, రెడ్వుడ్ శాండల్ మాఫియాకి ఇద్దరికి ఈయన బంధువులు, దగ్గరోళ్ళు. ఈయన చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర, ఆయన పరిపాలన కూడా. ఇవన్నీ పరాకాష్ట అయింది. ఎంత మంచివాడిని పెట్టినా ఆ చెడు దానిలో కూర్చున్నప్పుడు, లేదంటే ఎంత మంచి వ్యవస్థ పెట్టినా చెడు వాడిని కోసం పెట్టినప్పుడు ఇదే సమస్య వస్తుంది. నేను ఒకసారి కమిషన్ చెప్పా, అయ్యా ఉంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గానే ఉండు, లేదంటే రాజకీయ డ్రెస్ వేసుకొని మాతో పాటు తిరుగు జెండా పట్టుకొని 2 in 1 ఎట్ అవుతావా అని. అదేమన్నా నువ్వు అట్టంటావన్నా అన్నాడు. చిన్నప్పుడు తెలుసు కాబట్టి. ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు తప్పితే టీటీడీ ఈఓగా, ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించలేదు. నేను స్పష్టంగా చెప్పాలి.